అది కాదే ఎందుకు చేస్తున్నావు నువ్వు అట్లా ఈ బొబ్బట్లు అవి అసలు బొబ్బట్లు ఎలా చేస్తారో చెప్పు. అసలు బొబ్బట్లు ఎలా చేస్తారో చెప్పు. అదే కొలతలు చెప్తావా కోడళ్ళకి చెప్పవా నువ్వు? చాలా మంది కోడళ్ళకి చెప్పలే కంప్లైంట్లు ఉన్నాయి నీ మీద. అది కాదే నువ్వు అరిసిల్లి ఎలా చేస్తావు కోడళ్ళకి చెప్పలేదట, పాకుండా ఎలా చేస్తావు చెప్పలేదట, అంటే పూజకున్న ఏంటి పాకం కలుపుతానని చెప్తావట, అది లేకుండా కలిపేస్తావంట. ఏమో నా తెలియ పెద్ద కోడళ్ళు అదే నేను చెప్తున్నాను. ఉండు చెప్పు నువ్వు ఎందుకు అలా చేస్తుంటావు. తీసేలా ఎందుకు అలా చేస్తుంటావు చెప్పు. చెప్పరా ఈ నెయ్యి ఎందుకు ఇంత ఏంటిది నలుపు వచ్చేస్తుంది వాళ్ళకి అలా రాకూడదు నాన్న. రమ్య అది ఎప్పుడు అసలు చేసుకుంటూ తినరు పిల్లలు అంటదని చేయలేదు. సంజయ్ ఇంట్లో అన్ని చల్తాయి. నువ్వు పాకం కలపడం చెప్పబట్ట ఎందుకు చెప్పు. చేసుకుందామంటే పాకం చేయక అది విచిత్రం కాదు. ఇప్పుడు నేను అరసలుండి నేను రమ్యకి పంపిస్తాను, పిల్లలు తింటారా జీవన మరి సాయి దొరకడు జీవన తింటారా నేను అసలు పండగ కొంటాను చూస్తాను. పాకం ఎలా కలుపు నేను నేర్చుకుంటాను, పాకం కలుపుతాను. అది ఆ పని చేయి. ఓహో రెండేసేవి పెట్టి ఏంటిది ఈ నెయ్యి ఎలాగేస్తున్నావు నువ్వు? చేసిన నెయ్యి కొనుక్కున్న నెయ్యి కాదు. చేసిన నెయ్యిలో ఇంకెక్కువ ఉంటుంది చెత్త, కొనుక్కున్న నెయ్యిలో అంటే తక్కువ ఉంటుంది. అవి కొనుక్కున్న అబ్బసేరి పావులోని నెలకు పావు చేస్తాను. అవి మేగడ ఎలా కడుతుంది తెలుసా? కాగితంలా కడుతుంది. అయినా సరే మేగడ తినకూడదు, మేగడతో పెరుగు. అవును మేగడ తినకూడదు, నెయ్యి తినొచ్చు ఇలాగా. నెయ్యి అంటే ఎవరైనా వచ్చినప్పుడే వాడతాను. అవును పెద్దమ్మ చెప్పింది నువ్వు బాబా పూజలని పూర్తిగా నేతిలేసి తినేస్తావు అంట. ఆ రాక్షసి నాకు లక్ష్మీవారం పూజలకి పోయి ప్రసాదం చేయడం అవన్నీ నేను చేస్తే ఒప్పుకోను. పాపం అయితే నాకు అవన్నీ పంపిస్తానమ్మా. నువ్వు హల్వా చేస్తున్నావు, ఫుల్ తింటున్నావు అంట, నెయ్యిలు వేస్తున్నావు, మంచి వాసనలు వస్తాయి ఇంట్లోనే. దేవుడికి పూజలు అయ్యి ఈసారి నేను ఒప్పుకోను, ఇవాళ నేను చెప్తున్నాను. నువ్వు ఇలాంటి అదే నాకు గొప్ప ఏంటది కదా ఒక అత్తగారికి వెళ్ళినట్టు. అప్పుడు నేను అంటాను తల్లి అలగలయ్యే మళ్ళీ ఎందుకంటే డాక్టర్కి ఆలయ పట్టుకెళ్తారు కదా, అప్పుడు నాకు ఎన్ని తిట్టాలో తిడుతుంది అన్నమాట. ఏదో చేసావు ఇన్ని ఏటి బాధలు మాకు అనేసి మళ్ళీ వేసేస్తుంది నెయ్యి. తినకూడదే ఎందుకే అయితే చిన్నమై తింటాడు బాగా నేతి లేస్తే. సత్యనారాయణ రాజు నెయ్యి వేసుకుంటా. అవును మేగడ అవును 2 స్పూన్లు నెయ్యికి కనీసం 20 స్పూన్లు మేగడ కావాలి కాబట్టి అలా తగ్గుతుందని వేస్తాడు. బాబు నువ్వు మేగడేస్తావు అది కరిగి నెయ్యి అవుతుంది, మేము ఆ మేగడ నెయ్యి చేస్తాము, చేసి మేము ఇలా చేస్తాం, నీకు నాకు తేడా లేదులే అనుకుంటాం. తేడా లేదా? అలాగే ఒకసారి